తెలంగాణ గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నగార మోగింది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క తొలి దశ ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కాబోతోంది. 27 నుంచి 29 వరకు కూడా తొలి దశ గ్రామ పంచాయతీ సర్పంచులకు అలాగే వార్డు మెంబర్స్కి సంబంధించినటువంటి ఈ నామినేషన్స్ అయితే స్వీకరించబోతోంది అధికార యంత్రాంగం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కుముదిని ఆల్రెడీ కొన్ని గంటల క్రితం చూసాం. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల కోడ్ కూడా వెంటనే అమల్లోకి వచ్చేయడం. మరొక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఎక్కడైతే మీరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నారో ఖచ్చితంగా మీ వెంట 50,000 రూపాయలకు మించి ₹1 ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, అధికార యంత్రాంగం హ్యాండ్ ఓవర్లోకి. ఖచ్చితంగా ఆ లెక్కలు చూపించాకే లెక్కలు చూపించాకనే ఆ డబ్బులు మళ్ళీ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎటువంటి లెక్కలు చూపించినా పోయినా సరే అది ఖచ్చితంగా అది ప్రభుత్వ ఖజానాకి చేరిపోతుంది అన్నమాట. సో బీ కేర్ఫుల్ అంటూ కూడా చాలామంది హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే మరికొన్ని గంటల్లో తొలి దశ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. స్వీకరణ అయితే 27 నుంచి 29 వరకు ఉంటుంది, 2 రోజుల పాటు. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ తొలి దశ ఎలక్షన్స్ అయితే 11 నుంచి జరగబోతున్నాయి. అదే రోజు ఫలితాలు కూడా రిలీజ్ కాబోతాయి. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు జరగబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. గ్రామ పంచాయతీలో ఎన్నికల నోటిఫికేషన్ పడడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి షురూ అయిపోయింది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు ఉండడంతో ఆశావహులతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆశావహులు తన అనుకూల వ్యక్తులకు ఫోన్లు చేసి కాకా, మామ, అల్లుడా, అత్తమ్మ, పిన్ని అని వరుసలతో పిలుస్తూ ఫోన్లు చేస్తూ తన ప్రచార పర్వానికి తెరలేపారు. ఎప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ పదవికి ఎదురు చూస్తున్నటువంటి ఆశావహులు 27 నుంచి నామినేషన్లు వేయడానికి తన మంది మార్బలంతో తయారు చేసుకుంటూ ఎన్నికల సందడికి తెరలేపినటువంటి సందర్భాలు ఆ గ్రామాల్లో కోకొల్లలు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్ పదవిని తన వర్గమే దక్కించుకునే విధంగా చక్రం తిప్పే నాయకుల వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతున్నారు. సర్పంచ్ పదవిని ఆశించినటువంటి ఆశావహులు గత 2 సంవత్సరాలుగా పండుగలకు, పబ్బాలకు, శుభాలకు, అశుభాలకు ఖర్చులు చేస్తూ తన ఓట్ బ్యాంకును కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. 27న నామినేషన్ల స్వీకారానికి ప్రభుత్వం తెరలేపడంతో ఆశావహులు తన స్పీడ్ పెంచారు. ఏదేమైనా సరే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ పదవికి నామినేషన్ల పర్వం కార్యక్రమానికి మరికొన్ని గంటల సమయం ఉండడంతో నామినేషన్లు భారీగా వేయడానికి ఇటు ఆశావహులు సైతం ప్రతి గ్రామంలో ఖర్చుకు వెనకాడకుండా కూడా సన్నద్ధమవుతున్నారు. దీంతో ప్రతి గ్రామంలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇక నామినేషన్ వేసే వ్యక్తికి ఉండేటువంటి కండిషన్స్ గురించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నామినేషన్ వేసే వ్యక్తి 21 సంవత్సరాల వయసు ఉండాలి. అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు సంతకం చేసినటువంటి నామినేషన్ ఉదయం 10:30 గంటల లోపు నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. ప్రతిపాదకుడు ఖచ్చితంగా సంబంధిత వార్డు ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి. అభ్యర్థి ఆ గ్రామంలో ఓటరుగా నమోదై ఉండాలి. అభ్యర్థి మరియు ప్రతిపాదకుడు ఇంటి ట్యాక్స్ కట్టి గ్రామ పంచాయతీ నుండి నో డ్యూ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి 2,000 రూపాయలు, వార్డు అభ్యర్థికి 500 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల విషయానికి వస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ ఇవ్వాలి. లేదంటే నామినేషన్ ఫామ్లోని పార్ట్ 3లోని డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేయించుకోవాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల డిపాజిట్ రుసుము సర్పంచ్ అభ్యర్థికి అయితే 1,000 రూపాయలు, వార్డు అభ్యర్థికి అయితే 250 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. 2 సాక్షుల స్వీయ ధృవీకరణ అన్ని గడువులు పూరించివ్వాలి. రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తానని చెప్పే డిక్లరేషన్పై కూడా సంతకం చేసి ఇవ్వాలి. అభ్యర్థి తన గుర్తింపు కార్డు కొరకు ఫోటోను కూడా సమర్పించాలి. స్క్రూటినీ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా హాజరు కావాలి. ఈ నిబంధనలను అన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హులవుతారన్నమాట. సో ఏదేమైనా సరే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ గురించి మరొకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మనం చూసాం. ఈ యొక్క షెడ్యూల్ అయితే డిసెంబర్ 11, 14, మరొక వైపు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క డేట్స్ అయితే ఫిక్స్ చేసింది. తొలి దశ, 2వ దశ, 3వ దశ కింద. సో దీనికి సంబంధించి తెలంగాణలో మోగిన ఎన్నికల నగార అంటూ కూడా కొన్ని గంటల నుంచి కూడా మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. 3 దశల్లో తెలంగాణ సర్పంచ్ ఎలక్షన్స్ జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.
2 రోజుల వ్యవధిలో 3 దశలు కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఏ రకంగా ప్రకటించిందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ 27 నుంచి తొలి దశ నామినేషన్స్ స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది. 27, 28, 29, 29 వరకు నామినేషన్ స్వీకరణ ఉండబోతోంది. తొలి దశలో 189 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ యొక్క తొలి దశలో 4236 సర్పంచ్ పదవులు, అలాగే 37,440 వార్డులకు డిసెంబర్ 11న ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఇక నవంబర్ 30 నుంచి రెండో దశ నామినేషన్స్ ఉండబోతున్నాయి. 193 మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 4333 సర్పంచ్, అలాగే 38,350 వార్డులకు డిసెంబర్ 14న ఈ రెండో దశ ఎలక్షన్స్కి ఈ యొక్క సిద్ధమైంది ఈసీ. ఇక డిసెంబర్ 3 నుంచి మూడో దశ నామినేషన్స్ కూడా కార్యక్రమానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసింది ఈసీ. అలాగే మూడో దశ ఎన్నికల విషయానికి వస్తే కనుక 182 మండలాల్లో ఈ యొక్క మూడో దశ జరగబోతోంది. సో 4159 సర్పంచ్ పదవులు, అలాగే 36,452 వార్డులకు ఈ యొక్క ఫైనల్గా మూడో దశన అంటే డిసెంబర్ 17 తోటి ఈ ఎలక్షన్స్ ప్రక్రియ అంతా ముగియబోతోంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 564 మండలాల్లో 12,728 సర్పంచ్ పదవులు, అలాగే 1,12,242 వార్డులకు ఎన్నికలు జరిపే విధంగా ఈ యొక్క ఎన్నికల సంగ్రామం అయితే మొదలు కాబోతోంది. పోలింగ్ రోజునే ఫలితాలు ఉంటాయి. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు ఉంటుందంటూ కూడా రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కుముదిని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే మరికొన్ని గంటల్లో ఈ తొలి దశ తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క నామినేషన్ స్వీకరణ ప్రక్రియ 27తో మొదలై 29తో ముగుస్తుందన్నమాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.